హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ 20 బార్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ రైట్స్ అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే స్టేట్ గవర్నమెంట్ అనేది సెక్షన్ 18 ద్వారా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ పర్టికులర్ ల్యాండ్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నప్పుడు దాని తర్వాత ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రజలకు కానీ ఇంకెవరికైనా కానీ కొత్త రూల్స్ అండ్ రైట్స్ కానీ ఏవి పరిగణలోకి తీసుకొనబడవు, ప్రకటించబడవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఆ ప్రదేశంలో ఆల్రెడీ ప్రకటించిన నోటిఫికేషన్ ద్వారా ప్రకటించబడినటువంటి ల్యాండ్ ఏదైతే వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేయబోతున్నారో ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఆల్రెడీ రాము అనే ఒక వ్యక్తి ఎప్పటి నుంచో నివసిస్తూ ఉంటున్నాడు అనుకుందాం. ఆ రాము అనే వ్యక్తి పశువులను మేపుతూ ఆ ల్యాండ్లో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని వాడుకుంటున్నాడు. ఎప్పటి నుంచో తను ఆ ల్యాండ్ని వాడుకుంటూ పశువులను మేపుకుంటూ ఉన్నాడు కాబట్టి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అతనికి జెన్యూన్గా లీగల్గా ఆ ప్రాంతంలో రైట్ ఉంది, పర్టికులర్ ల్యాండ్లో ఆవులను మేపుకోవడానికి అనేది ఒక లీగల్ రైట్ అనేది అతనికి వర్తిస్తుంది. సో అలాగే ఈ రాము అనే వ్యక్తి తను వారసత్వంగా తన తర్వాత పిల్లలకి ఏదైనా వీలునామా రాసి నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని మాత్రం వాడుకుంటున్నాను, తర్వాత మా పిల్లలు కూడా ఇదే పని చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా వాడుకోవచ్చు అని తదనంతరం వీలునామా ఏదైనా రాసినట్లయితే అది కూడా వాళ్ళ పిల్లలకి వర్తిస్తుంది త్రూ సక్సెషన్. అంటే వారసత్వంగా వాళ్ళ పిల్లలు కూడా అదే పని చేసుకోవచ్చు. సో ఈ విధంగా వీలునామా రాయడాన్ని ఏమంటారంటే టెస్టిమోనీ సక్సెషన్ అంటారు. అలాగే రాము అనే వ్యక్తి ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయినట్లయితే సో దాన్ని ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటారు. అంటే ఎటువంటి వీలునామా రాయకపోయినప్పటికీ లీగల్గా ఎవరైతే వాళ్ళ తదనంతరం ఉండి అదే పని చేసుకుంటూ ఉంటారో లీగల్గా ఆ రైట్స్ అనేవి వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి, వాళ్ళు ఆ పని చేసుకోవచ్చు. అంతేగాని ఒక ప్రాంతాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రదేశంలో కొత్తోళ్ళు వచ్చి నేను ఇక్కడ వ్యవసాయం చేస్తాను, లేదా నేను ఈ ప్రాంతంలో ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ అమ్మాలనుకుంటున్నాను, కొనాలనుకుంటున్నాను అనేటటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం మాత్రం జరగదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 20. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.